ఇది 100 బిలియన్ కోటీశ్వరుని అని చెప్పొచ్చు. డ్రైడ్ పురుగులు అనమాట. మనతో పాటు ఒక ఫేమస్ యూట్యూబర్ కూడా ఉన్నారు. జింజర్ ని సంగమీజీ అంటారంట. ఈ పప్పీ కటింగ్ కి ఇంకా పప్పీ కటింగ్ కావాలంట ఫ్రెండ్స్. ట్రాఫిక్ రూల్స్ అయితే అసలు అర్థం కావట్లేదు నాకైతే. కొత్త జాకెట్ కోట్లోకి ఎంటర్ అయినామంటే మినిమం $500. పోల్ కింద ఉంటాడు అన్ని నోట్లు పట్టుకుని ఎవరికి కావాలని వచ్చి కొనుక్కోండి. గంటకి $90 పార్కింగ్ కి. జింబాబ్వే అర్థం చూసుకుంటే మనకి హౌస్ ఆఫ్ స్టోన్స్ అని వస్తుంది. ఆహా అదిరిపోయే బిల్డింగ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్రికా సిరీస్లో భాగంగా రైట్ నౌ అయితే మనం జింబాబ్వే కంట్రీ క్యాపిటల్ సిటీ హరారేలో ఉన్నాం. నా లాస్ట్ సిరీస్ మీరు చూసుంటే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా డిఫికల్ట్ కంట్రీ అది. అండ్ రైట్ నౌ అయితే మనతో పాటు ఒక ఫేమస్ యూట్యూబర్ కూడా ఉన్నారు. సో ఈ ట్రిప్ అయితే ఏంటంటే కొలాబరేషన్ ట్రిప్ అనమాట. సో ఒక ఫ్యూ కంట్రీస్ అయితే మేము ప్లాన్ చేసుకొని ట్రావెల్ చేస్తున్నాం. ఇదిగోండి తెలిసింది కదా. అతి వినయం వద్దు. సో ఎక్సైటింగ్గా ఉన్నాం మరి ఈ ట్రిప్ కోసం. చాలా చాలా మనతో పాటు ఒక తమ్ముడు అయితే ఉన్నాడు. ఈరోజు ఏంటంటే సిటీ టూర్ చేయబోతున్నాం అనమాట. సో హరారేలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ అయితే కవర్ చేస్తున్నాం. కొందరు అన్న వాళ్ళతో అయితే స్టే చేశాను కదా, సో తెలుగు వాళ్ళే. సేమ్ ఇప్పుడు కూడా అక్కడే అయితే ఉన్నా అనమాట. చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు. కాకపోతే ఇబ్బంది ఏంటంటే అన్న వాళ్ళు ఉండేది కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా టైప్ అనమాట. అక్కడి నుంచి మనం సిటీ సెంటర్లోకి వెళ్ళాలంటే తీరిపోద్ది. ఎందుకంటే రోడ్లు అస్సలు బాగో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కొత్త కొత్త రోడ్లు అయితే వేస్తున్నారు కొన్ని చోట్ల. కాకపోతే చాలా వరకు రోడ్లన్నీ ఏంటంటే ఫుల్ గుంతలుగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే అసలు అర్థం కావట్లేదు నాకైతే. యూటర్న్ తీసుకోకూడదు. కొన్ని దగ్గర ఏంటంటే మనం ఫ్రీ లెఫ్ట్ ఉన్నా సరే వెళ్ళకూడదు. ఈవెన్ ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి మనం ఫ్రీ లెఫ్ట్ వెళ్ళకూడదా? సిగ్నల్ పడ్డాకే వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే మన సైడ్ ట్రాఫిక్ పోలీసులు కొంచెం వైట్ కలర్ బట్టలు మనం ఈజీగా గమనించవచ్చు ఎవరు ట్రాఫిక్ పోలీసు ఎవరు ఏంటనేది. ఇక్కడ ఏంటంటే అక్కడక్కడ గడ్డి పీక్కునే వాళ్ళు, తర్వాత క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సేమ్ ఆ డ్రెస్సే ట్రాఫిక్ పోలీసులకు కూడా ఉందన్నమాట. జీవీఎంసీ డ్రెస్లా ఉంది అది. సో వర్క్ సూట్ అంట. నేను స్టార్టింగ్లో చూసే ఏంటంటే ఇక్కడ రిఫ్లెక్టర్వి కొంచెం గ్రీన్ కలర్ బట్టలు అయితే వేసుకున్నారు. నేను స్టార్టింగ్లో చూసి ఏమనుకున్నాను అంటే ఇక్కడ ఎక్కడ పోలీసులు లేరు కదా, సాఫీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు అనుకున్నా. తర్వాత బాగా గమనిస్తే తెలిసింది ఏంటంటే ఆ క్లీన్ చేసే వాళ్ళు వేరున్నారు, ట్రాఫిక్ పోలీసులు వేరున్నారు. కాకపోతే వాళ్ళ డ్రెస్ కోడ్ అయితే సిమిలర్గా ఉంది. సో వాళ్ళతో అయితే జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం ఓకే ఓకే. సో మన దగ్గర లాగా ట్రాఫిక్ కి సపరేట్ అలాగే ఉండదా? ఓకే. నార్మల్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటారు. అచ్చా అచ్చా. వన్ సైడ్ కానీ కార్ లో మాత్రం స్పేర్ వీల్ అండ్ రిఫ్లెక్టర్ కోట్ ఇది మెయిన్. ఓకే. ఒకవేళ లేదంటే వన్స్ జైలుకి పోతావా, లేదంటే వాళ్ళకి ఏదైనా లంచం ఇస్తావా? లంచం కావాలంటే $20, పోయినామంటే $50, 100. ఒకవేళ రాంగ్ రూట్ లో వెళ్తే గనక వెంటనే ఒకవేళ వాళ్ళు చూస్తే ఫోటో తీయరా? ఫోటోలు అంతా ఏం తీయరు, డైరెక్ట్ ఫాలో కొడతారు. వాళ్ళు ఫాలో అయినారంటే కన్ఫర్మ్ $100 పే చేయాలా. లేదంటే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే ఇది క్రైమ్ లా ట్రీట్ చేస్తారు. సో అది ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే ఉన్నాయి. రోడ్లు మాత్రం తిన్నంగా వేసుకోరు, కానీ ఇలాంటి రూల్స్ మాత్రం బాగా పాటిస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్కి యాక్సెంట్ కూడా ఇక్కడ ఇంగ్లీష్ వీళ్ళు మాట్లాడే యాక్సెంట్ వచ్చేసింది. రైట్ నో మనం అయితే ఎంబారే మార్కెట్ లోపల అయితే ఉన్నాం. యాక్చువల్గా ఈరోజు పొద్దున అయితే వర్షం పడింది అనమాట. కాసేపు వర్షానికి మొత్తం చూసారా కింద ఎంత బురద అయిపోయిందో. లైట్గా మనం వేసుకున్న ఈ స్లిప్పర్స్కి లైట్గా స్లిప్ అయ్యాం అనుకోండి, మనం వేసుకున్న ఈ వైట్ జాకెట్ మొత్తం బొగ్గ అయిపోద్ది అనమాట. చూస్తున్నారా, ఇవన్నీ డ్రైడ్ పురుగులు అనమాట, క్యాటర్పిల్లర్స్. మనం ఏంటంటే యాక్చువల్గా ఆ పవన్ బ్రోతో పాటు గ్రోసరీ షాపింగ్కి అయితే వచ్చాం. చూసారా వర్షం పడితే ఎలా అయిపోయిందో మార్కెట్. ఒక 1 or 2 hours పడింది అంతే. అందరూ పెద్ద పెద్ద బూట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అమ్మా చూడండి గైస్, ఇక్కడ వర్షం పడడం వల్ల జస్ట్ ఆ బురత్తుల్లి నా కొత్త జాకెట్ ఈరోజు ఫస్ట్ టైం వేసుకున్నా. ఎలా అయిపోయిందో కొత్త జాకెట్, చాలా బాధగా ఉంటుంది. ఇక్కడ చూడండి శనక్కాయలు ఉన్నాయి కదా,
దాంతోపాటే ఇక్కడ ఇంకొక పెద్ద శనక్కాయలు లాంటివి ఉన్నాయి. ఇవి నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. శనక్కాయలు అని అంటున్నాడు. ఇవి శనక్కాయలు కాదు, ఇవి లోపల ఏమో బీన్స్ పిక్కల్లా ఉన్నాయి చూడడానికి. వీటి పేరు కూడా నాకు తెలీదు. బట్ సేమ్ అవి వాటిలాగే ఇవి కూడా ఉడకబెట్టుకొని తింటారు అంటున్నాడు. ఇవి కూడా వెరైటీగా ఉన్నాయి. మళ్ళీ ఆ లోపల చూస్తున్నారా, ఇదిగోండి. షెల్ మాత్రం శనక్కాయలాగా ఉంది, కానీ లోపల మాత్రం మారాయి. ఇందులోనేమో ఈ బీన్స్ పిక్కల కలర్లో ఉంది, ఇదేమో వైట్గా ఉంది. మై ఫ్రెండ్, వాట్ ఈస్ దిస్ నేమ్ కాదు, దీని పేరు. దిస్ ఈస్ గ్రౌండ్ నట్. దిస్ వన్ గ్రౌండ్ నట్స్, రౌండ్ నట్స్, రౌండా మరి ఇది. దిస్ వన్ same applies this one. రౌండ్ నట్ 1, రౌండ్ నట్ 2. Yes. గ్రౌండ్ నట్, రౌండ్ నట్, గ్రౌండ్ నట్. బాగుంది. దిస్ వన్ వాట్ యూ కాల్ ఇన్ యువర్ లాంగ్వేజ్? English. షోనా. Sangamizi. సంగమీజీ. Yes. సంగమీజీ. Yes. జింజర్ ని సంగమీజీ అంటారంట. దట్ వన్ Your garlic. సేమ్, నో లోకల్ నేమ్. No color. వి కాల్ అల్లం, జింజర్, అల్లం. మై లాంగ్వేజ్ Oh, alam. అల్లం. Alam. Okay. రైట్ నౌ అయితే మనం సిటీ సెంటర్కి మధ్యలో అయితే ఉన్నాం. సిబిడి అంటారు ఈ ఏరియాని, సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ అన్నీ అయితే ఏంటంటే కమర్షియల్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈవెన్ మనం వచ్చిన కార్ అయితే ఉంది కదా, ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అనమాట, పార్కింగ్లోనే పెట్టాలి. సో హలో బ్రదర్, హౌ మచ్ ఈస్ ఫర్ పార్కింగ్ ఫర్ 1 hour? $1. 1 hour $1, 2 hours $2. గంటకి $1 అంటే గంటకి $90 పార్కింగ్కి. సో గంటకు మించిపోతే వెంటనే నెక్స్ట్ మినిట్ వచ్చి స్లిప్ రాసి పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకొక గంటకు పే చేయాల్సిందే. సో ఇదిగోండి, ఇక్కడ టికెట్ అయితే ఇలాగా మనకి ఇక్కడ పెట్టేసి వెళ్ళారు, చూసారా? అది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోద్దో కూడా ఎగ్జాక్ట్గా మినిట్తో సహా అయితే వచ్చేసింది. ఇక్కడ అయితే సడన్గా మేము వచ్చేసరికి సిటీ సెంటర్లో క్లైమేట్ అయితే మారిపోయింది. నల్ల మబ్బులు వచ్చేసి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. చూసారా ఇక్కడ నుంచి బిల్డింగ్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో? ఇదైతే ఏదో హోటల్ అంట. ఆహా, అదిరిపోయి బిల్డింగ్స్. యూజువల్గా ఈ సదరన్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ ఏంటంటే బాగా డెవలప్డ్ అనమాట. మిగతా ఈస్ట్ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్తో చూసుకుంటే ఇక్కడ ఈ హరారే క్యాపిటల్ సిటీ కానీ, లేదంటే బోట్స్వానాలో మీకు లాస్ట్ టైం చూపించాను కదా గ్యాబరోనీ క్యాపిటల్ సిటీ కానీ, లేదంటే జోహనస్బర్గ్ సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ సిటీ కానీ, సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ సిటీ జోహనస్బర్గ్ కాదు, సారీ, ప్రిటోరియా. ఇవన్నీ ఏంటంటే మంచి డెవలప్డ్ అనమాట. ఈ బిల్డింగ్ చూసారు ఎంత పెద్దది ఉందో, అదిరిపోయింది అసలు. సిబిడి ఏరియా అనమాట ఇది. ఈ జింబాబ్వే కంట్రీని ఇండిపెండెన్స్ రాకముందు అయితే ఇంకొక పేరుతో పిలిచేవారు అనమాట, రొహడేసియా అని చెప్పేసి పిలిచేవారు. 1980లో అయితే ఈ దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది. అంతకు ముందు వరకు అయితే ఆ పేరే ఉండేది. ఆ ఇండిపెండెన్స్ వచ్చాక మెల్లిమెల్లిగా నేమ్ అయితే చేంజ్ అయ్యిందనమాట. సో ఈ జింబాబ్వే అని చెప్పేసి నేమ్ రావడానికి కూడా ఒక కారణం అయితే ఉంది. సో హౌస్ ఆఫ్ స్టోన్స్ అని అంటూ ఉంటారనమాట. జింబాబ్వే అర్థం చూసుకుంటే మనకి హౌస్ ఆఫ్ స్టోన్స్ అని వస్తుంది. ఈ దేశంలో దాదాపు 16 అఫీషియల్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. నేను వినేసరికి మతిపోయింది నాకైతే. మన ఇండియా అంటే అంత పెద్ద దేశం కాబట్టి దాదాపు అన్ని లాంగ్వేజ్లు కలుపుకున్నా సరే ఒక 350 అయితే ఉంటాయి మన లాంగ్వేజెస్ అఫీషియల్గా, లేదంటే లోకల్గా మాట్లాడే భాషలని చూసుకుంటే. ఇది ఎంత చిన్న దేశం అయినా సరే 16 అఫీషియల్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పీపుల్ యూజ్ చేసే కరెన్సీ $. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా. ఎందుకంటే వీళ్ళ ఎకానమీ స్టేబుల్గా లేకపోవడం వల్ల ఏంటంటే లోకల్ కరెన్సీ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంది. ముందైతే జిగ్ అనే కరెన్సీ యూజ్ చేసేవారు, ఈవెన్ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు, కాకపోతే వెరీ రేర్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయరు. ఏం పవన్, జిగ్ యూజ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ? జిగ్గా ఎంత దాని వాల్యూ? 50 cents. 50 అంటే $1/2. $1. $1. This one $1. This one. ఇది $1/2. 20 జిగ్. 20 zig $1/2 అంటే మన ఇండియాలో చూసుకుంటే 45 రూపాయలు 20 జిగ్. సో ఇలా ఉంటుంది. ఎప్పుడు $2 $1. ఇవి కానీ లోకల్స్ తీసుకోరు కదా పెద్దగా ఎక్కువ. ఇదే ఎక్కువ యూస్ చేసేది. అంటే ఇప్పుడు ఒక కట్ట కట్టిస్తే ఒక $40 తగ్గట్టు కట్టిస్తే తీసుకుంటారా?
తీసుకుంటారా? యూస్ చేస్తున్నారు బాగానే. దీన్ని యూస్ చేస్తారు. మీరు దీనికి మించి అంటే ఇట్లాంటి జిగ్గులు $2 అట్లా యూస్ చేస్తారు. ఓన్లీ 50 cents 20 జిగ్ మాత్రం యూస్ చేస్తారు. 20 జిగ్ మాత్రం యూస్ చేస్తున్నారు, 50 జిగ్ యూస్ చేయట్లేదు. 50 జిగ్ యూస్, ఓన్లీ 20 జిగ్ మాత్రం యూస్ చేస్తున్నారంట. ఈ సిబిడి ఏరియా మొత్తం మేము కార్లోనే తిరుగుతున్నాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు పార్కింగ్ ప్రాబ్లం. ఎక్కడ పడితే అక్కడ కార్ పార్క్ చేయకూడదు. సో అక్కడక్కడ మనకి మంచి మంచి బిల్డింగ్లు అవి కనిపిస్తున్నాయి. దిగేసి వీడియో చేద్దామంటే అక్కడ పార్క్ చేయకూడదు. ఇంకా ఈ సిబిడి ఏరియాలో ఒక స్ట్రీట్ ఉంటది అనమాట, ఫస్ట్ స్ట్రీట్ అని చెప్పేసి. ఆ ఏరియాలోకి ఏంటంటే అసలు కార్లే అలో చేయరు, మొత్తం ఓన్లీ నడుస్తూనే వెళ్తారు అందరూను. ఆ ఏరియాలోకి అయితే కార్లు కానీ ఇంకా బైక్స్ ఇవేవి అలా ఉండవు, ఓన్లీ ఫర్ వాకింగ్ అనమాట. ఇలా సిబిడి ఏరియా మొత్తం అయితే అసలు మొత్తం డెవలప్డ్గా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఏరియా చూసినప్పుడు. సదరన్ ఆఫ్రికాలో కూడా మంచి డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి పాష్ బిల్డింగ్స్ అవి చూస్తూ ఉంటే. కానీ చాలా వరకు ఇక్కడ మనకి కొలోనియల్ బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఈ బ్రిటిషర్స్ వీళ్ళందరూ అయితే వచ్చారు కదా, సో వాళ్ళు కట్టించిన చాలా వరకు బిల్డింగ్స్ కూడా అయితే అక్కడ ఉంటాయి అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ సిబిడి ఏరియా మొత్తంలో చాలా వరకు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. సో ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్ దగ్గర అయితే టైట్ సెక్యూరిటీ ఉంటుంది. చాలా మంది గన్లు పట్టుకొని పోలీసులు వాళ్ళు నించుంటారు. ఈ మధ్యలో ఎక్కడో ప్రెసిడెంట్కి సంబంధించిన ఆఫీసులు కూడా ఉంటాయి. సో ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీసాం అనుకోండి, వాళ్ళు వచ్చి మనల్ని సస్పెక్ట్ చేస్తారనమాట, ఎందుకు ఇక్కడ వీడియో తీస్తున్నారు ఇది అది అని. సో ఇందాక అలాగే జరిగింది ఒక సీను. ఇలాగ మేము ఏదో బిల్డింగ్కి వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం కార్ లోపల నుంచే. అయినా సరే ఒక 2-3 పోలీసులు వచ్చి కార్ ఆపి మొత్తం చెక్ చేసి వీడియో అది తీయొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. సో అందుకనే ఇంకా కార్ లోపల నుంచి వీడియో తీసుకోవడం బెటర్ అని అనిపించింది, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దిగి వీడియో తీసే కన్నా. ఈ ఏరియా అంతట్లో చూడండి మొత్తం ఫ్లవర్ బొకేలా ఉన్నాయి, ఈ చివరి నుంచి చివరి వరకు అన్ని రంగురంగుల ఫ్లవర్స్. ఏంటివి ప్రేమికులకా లేకపోతే వెల్కమింగ్ గెస్ట్లకి? ఓకే, అన్నిటికీ ప్రేమికులకి. నాకు తెలిసి ఇక ఈ పెద్దది ఎవరైనా చనిపోతే పెట్టడానికి అనుకుంటా అవే. ఇవి ప్రేమికులకి గెస్ట్లకి. అంటే పెద్ద ఇంత పెద్దవి ఎందుకు ఇస్తారు ఎవరైనా వస్తే? వీళ్ళు వస్తారన్నా, బిజినెస్ డెలిగేట్స్ వాళ్ళ. ఓకే, బట్ అదైతే నేను హలో బ్రదర్, దిస్ వన్ ఫర్ డెత్? ది బిగ్ వన్? నో, ఫర్ విచ్ పర్పస్? ఫ్యూనరల్. ఓకే, చనిపోయినాడు. దిస్ వన్ ఫర్ లవర్స్, దిల్, ఇష్క్ ఇష్క్. ఇష్క్ ఇష్క్. దిస్ వన్ you can give to anybody. Okay. That is a plastic flower? Natural? Artificial. Okay. So this one how much? $45. ఇది $45 అంట. ఇది ఇంత పెద్దది. ఇది $35. ఇది $30 అంట. ఇది అది. థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడ పడితే అక్కడ ఇలాగ లైన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం పార్క్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి బాగా మనం గమనించాల్సింది ఏంటంటే అది 1 వేయా 2 వేయా చూసుకోవాలి. చాలా చోట్ల అయితే కొన్ని చోట్ల గ్రీన్ కలర్లో బోర్డు అయితే పెట్టారు 1 వే అని. అది చూసుకోకుండా ఏదో ఊపుకొని బండి కనుక తీసుకొచ్చి రాంగ్ వేలో వచ్చామంటే కనుక, రాంగ్ వేలో వస్తే ఎంత పవన్? పోలీస్ స్టేషన్ కాడికి పోయినామంటే $100 to $200. ఎవరు వేస్తారు మనకి ఫైన్? పోలీసులు వేస్తారా? లోపల కోర్టు ఉంటుంది. కోర్టులోకి ఎంటర్ అయినామంటే మినిమం $500. ఇక్కడే తేల్చుకుంటే $100 to $200. కానీ మినిమం $100 మినిమం రాంగ్ రూట్లో వస్తే. అది రూట్ వచ్చిన ట్రాఫిక్ రూల్స్ ఏమన్నా ఉల్లంఘించినా అది. అంటే మన డబ్బుల్లో చూసుకుంటే $100 అంటే 8,000 నుంచి 9,000 అనుకోండి. ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వచ్చేసి మటాటూలు ఉంటాయి, చిన్న చిన్న వ్యాన్లు, మినీ వ్యాన్లు, కోంబి అంటారంట దాన్ని. సో అవైతే యూజ్ చేస్తారు లోకల్స్ అందరూ. అక్కడ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ $1 ఉంటుంది అనమాట. కాకపోతే కొందరు ఏంటంటే 50 cents తీసుకున్నారనుకోండి, మిగతాది ఏంటంటే మనకి జిగ్గులో ఇస్తారంట కరెన్సీ. సెంట్స్. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుందంట ఈ ఏరియా ఫుల్ లైటింగ్తోని. ఓహో, గురువుగారు ఇక్కడ పాత నోట్లు అమ్ముతున్నారండి. హలో బ్రదర్, వీటి కోసమే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఎస్, ఈ కరెన్సీ మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఎంత ఇది? $1,50 million. అది ఏంద్రా ఇది? దొరికే నెంబర్లు ఇది చూడండి. స్పెషల్ ఆగ్రో చెక్ అంటే 50 బిలియన్, 50 బిలియనా వేసేయండి అన్నయ్య. ఇంకా ఇది ఎంత? 75
7,50,000. 50,000. ఆహా, మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూసారా అసలు $50 మిలియన్ నోటు? ఇదిగోండి, ఇప్పుడు నేను పట్టుకున్నది ఇది ఉంది కదా, ఇది ఏంటంటే $5 బిలియన్ నోటు. చూడండి ఎంత ఉందో. 5 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 4 5 6, దీని పక్కన ఏమో 9 సున్నాలు ఉన్నాయి. ఈ కట్ట అంతా అంతే. ఒక్కో నోటు $3 అయితే అమ్ముతున్నాడు. అంటే మన డబ్బుల్లో ఒక $270 అనుకోండి. సో ఒక నోటు 270కి అమ్ముతున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి కరెన్సీని మీరు చూడరు. ఇది చూడండి, $5 బిలియన్ ఇలా ఉంటుంది. ఎన్ని సున్నాలు చూడండి. ఆ నోటు ఈ సైజు పెట్టారు కదా, 5 పక్కన ఎన్ని కుదిరితే 1 2 3 4 వేసుకుంటే వెళ్ళిపోయారు సున్నాలు, ఎన్ని కుదిరితే అన్ని. ఇది $500 మిలియన్. ఇదిగోండి $500 మిలియన్. ఇది 100 బిలియన్. ఈ నోట్ నేను ఎక్కడ చూడలేదురా దేవుడా. ఇన్ని డబ్బు. నేను అపర కోటీశ్వరుని అని చెప్పొచ్చు. ఈ కరెన్సీ ఒకవేళ పనిచేసి ఉంటే, పనిచేయదు కాకపోతే. వి విల్ మేక్ యువర్ షాప్ ఫేమస్. పోల్ కింద ఉంటాడు, అన్ని నోట్లు పట్టుకొని ఎవరికి కావాలని వచ్చి కొనుక్కోండి. ఐఎమ్ ప్రమోటింగ్. వెళ్ళిపోతాను మరి, వెళ్ళిపోదామా? పద. ఆ బ్రదర్ ఇవ్వనంటున్నాడు. హలో, యూఆర్ చిల్లింగ్. నో పేషెంట్ ఇన్సైడ్. No patient? That's why you're chilling. I hope no patients. ఎవరు దొరకలేదండి పేషెంట్. అంబులెన్స్ ఇది 991 కాల్ 991. అప్పుడప్పుడు చేస్తాను 991. వెళ్ళిపోతున్నాడు. రైట్ నో అయితే మనం ఈ జింబాబ్వే KFCలో అయితే ఉన్నాం, ఇక్కడ హరారీలోని. దీన్ని జింగా న్యామా అంటారంట. ఏదో తిడుతున్నారేమో అనుకున్నా స్టార్టింగ్లో దీని పేరు విని, బట్ ఇక్కడ ఫేమస్ అంట. చూడండి ఎలా ఉందో. ఎక్కడో పీసు, దీని మధ్యలో ఒక కట్లెట్ టైప్లో ఏదో పెట్టారు. ఆలూ టిక్కీలో ఉంది చూడటానికి. దీనికి ఇక్కడేమో చీజ్ ఉంది. కట్లెట్ ఆలూదేనా ఇది? ఆలూ టిక్కీలో పెట్టి ఇక్కడేమో చీజ్ ఉంది. టేస్ట్ చేద్దాం. ఇదైతే $6.5, అంటే దాదాపు $700. సర్లే, ఏముందిలే ఇంకా ఏదో. నాకు ఇక్కడ ఒక విషయం అయితే అర్థం కాదా, ఈ జింబాబ్వే కంట్రీలో చికెన్ చాలా గట్టిగా ఉంటుంది. అదేంటో బయట ఎక్కడ కొన్నా చాలా హార్డ్గా ఉంటుంది చికెన్. మరి ఇక్కడ ఇంతేనా లేదంటే ఇది టేస్ట్ ఇంతేనో తెలియదు, కానీ చాలా గట్టిగా ఉంది. $6.5 ఇది. ఇది ఓరియో క్రంచ్ అంట, ఏదో ఓరియో క్రంచ్ మిల్క్ షేక్ టైప్లో ఉంది. క్రషర్ $3, $1. అట్లీస్ట్ ఏదైనా $1, 50 సెంట్లు ఇది. ఇప్పుడైతే మనం జింబాబ్వేలో హెయిర్ కట్ అయితే ట్రై చేయబోతున్నాం, ఆఫ్రికా కంట్రీలో మళ్ళీ. కాకపోతే ఈసారి కట్ చేసేది ఆఫ్రికన్ కాదు. సో మన బ్రదర్ వచ్చేసి శ్రీలంక దేశం నుంచి. మనం ఆల్రెడీ వెళ్ళాం కదా అదే ఆ కంట్రీ కూడా. చూద్దాం. ఇక్కడ హెయిర్ కటింగ్ అయితే $20 అంట. హౌ మచ్ ఫర్ హెయిర్ కట్ అండ్ ట్రిమ్మింగ్? 25. $25 అంట హెయిర్ కట్ ట్రిమ్మింగ్కి. ఈ పప్పీ కటింగ్కి ఇంకా పప్పీ కటింగ్ కావాలంట ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో ఏం చేయిద్దామని మాస్టరు? ఇప్పుడు దాంట్లో ఏం చేయిద్దామని నువ్వు ఎక్స్ట్రా? ఇలా జస్ట్ షేవ్ ఎవ్రీథింగ్. హెయిర్ కట్ అయితే అయిపోయింది. హెయిర్ కట్ తర్వాత ట్రిమ్మింగ్కి కలిపి $25 అయితే తీసుకున్నారు. అంటే మన డబ్బుల్లో దాదాపు 2200, 2300. ఇప్పటివరకు నేను చేయించుకున్న హెయిర్ కట్స్లో ఎక్స్పెన్సివ్ హెయిర్ కట్ ఇదే అని చెప్పాలి. 2000 అసలు. సో ఎందుకంటే మొత్తం ఇది డాలర్ దేశం కాబట్టి ఈ రకంగానే ఉంటాయి రేట్లు ఇక్కడ. వీళ్ళ హెయిర్ కట్ షాప్ కూడా చూడండి, సెలూన్. వీళ్ళ ఇంట్లోపలే ఒక రూమ్ లాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ఇల్లు అయితే బ్యాక్ సైడ్ ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఆ లిస్ట్ ఉంటుంది కదా, ఇక్కడ ప్రైజెస్ లిస్ట్, అది కూడా చూపిస్తాను. దేనికి ఎంతెంత ప్రైజెస్ అండ్ హెయిర్ కట్ ఎలా ఉందో చెప్పండి మీరు. ఇదిగోండి ప్రైజెస్ లిస్ట్ అయితే చూసుకోండి. హెయిర్ కట్కి అయితే $15, చిన్నపిల్లలకి అయితే 10, బియర్డ్కి అయితే 10, కలర్ అయితే 35, హెయిర్ కట్ ప్లస్ కలర్, హెడ్ మసాజ్కి 10, ఆయిల్ హెడ్ మసాజ్కి 15. ఇలా ఉన్నాయి, ఈ రకంగా ఉన్నాయి ప్రైజెస్. రైట్ నో నేనైతే ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాను. సో మన ఇండియాలో ఏంటంటే డిఫరెంట్ ఉంటాయి కదా పెట్రోల్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి. సో ఇక్కడ కూడా అంతే, కొన్ని జువా అని, తర్వాత తులియా అని, ఇంకా డిఫరెంట్ పేర్లు ఏవో ఉన్నాయి.
సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఒక్కొక్క కంపెనీకి ఇంకొక పెట్రోల్ దానికినా చిన్న ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో రైట్ నౌ ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి $1.73 అనమాట ఈ జింబాబ్వే దేశంలో. డీజిల్ అనుకోండి $1.77, ఎల్పిజి గ్యాస్ అనుకోండి $1.55. ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. ఇదిగోండి పెట్రోల్ బంక్ అయితే ఈ రకంగా ఉంటాయి. సో చాలా వరకు కొన్ని పెద్ద పెద్ద పెట్రోల్ పంప్స్లో ఏంటంటే పెట్రోల్ బంక్ పక్కనే ఒక షాప్స్ కూడా అయితే ఉంటున్నాయి అన్నమాట, చిన్న సూపర్ మార్కెట్ టైప్లో. మన దగ్గర ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అంతే. కానీ ఈ పెట్రోల్ పంప్లో 1.73 ఉంది కదా $1, $1.73 ఉంది కదా ఒక లీటర్ పెట్రోల్. వేరే పెట్రోల్ పంపులో ఏంటంటే 1.72 కానీ లేదంటే 1.74, $1.75. సో $0.12 ఇలాగ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట అక్కడక్కడ. కొన్ని పెట్రోల్ పంపుల్లో ఏంటంటే సేమ్ ప్రైస్ ఉంటుంది. నేను ఇదొకటైతే కొంచెం గమనించాను, పెట్రోల్ పంప్కి లైట్గా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ చాలా వరకు ఈ దేశంలో ఏంటంటే కార్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు బైకుల కన్నా. 99% ఎక్కడ చూసినా కార్లే కనబడతాయి మనకి. ఈ పెట్రోల్ బంక్ పక్కనే నేను ఇంకొక జువా గ్యాస్ అని చెప్పేసి చిన్న ఇది చూశాను. సో ఏంటబ్బా అని చెప్పేసి ఆ తమ్ముడిని అడిగితే చెప్పాడు, మన ఇండియాలో లాగా యూజువల్గా గ్యాస్ అయిపోతే మనం బుకింగ్ చేసుకుంటాం కదా, గ్యాస్ డెలివరీ బాయ్ తెచ్చేసి ఇస్తాడు. ఆ రకంగా కాదనమాట. ఇక్కడ ఏంటంటే మనం గ్యాస్ అయిపోగానే గ్యాస్ సిలిండర్ తెచ్చాం అనుకోండి ఎంటీది, సో ఇక్కడ ఫిల్ చేసేస్తారనమాట. ఈ పెట్రోల్ బంక్స్ చాలా చోట్ల ఉంటాయి జువా అని చెప్పేసి. ఆ జువాలోనే ఈ జువా గ్యాస్ అని చెప్పేసి ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ పక్కనే. ఇక్కడికి వస్తే ఫిల్ చేసేస్తారు. 1 kg వచ్చేసి $1.20, అంటే $1.20 అంటే దాదాపు ఒక $110 అనుకోండి, 115 సంథింగ్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది. అక్కడ వెయిట్ చెక్ చేసే మిషన్ అయితే ఉంది. సో డైరెక్ట్గా సిలిండర్ దాని మీద పెట్టి అది లోపలికి ఇన్సర్ట్ చేసేసి మనకి ఎన్ని కేజీలు కావాలంటే అన్ని అయితే ఫిల్ చేస్తారు. నో సెల్ ఫోన్ అని రాస్తుంది, నేనేమో వీడియో తీసేస్తున్నాను దర్జాగా. సో బెటర్, దూరం నుంచి వెళ్ళిపోవడం బెటర్. చూసారా అబౌట్ సన్సెట్, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఒక బ్రదర్ అయితే రెడీగా ఒక సిలిండర్ పట్టుకుని కూర్చున్నాడు, అడుగుదాం. సో 1 kilo ఈజ్ 1.55, $1.55 అంటే. ఇందాక నేను 1.22 చెప్పాను కదా, రేట్ అయితే పెరిగినట్టు ఉంది. సో దట్ 3 kg హౌ మెనీ డేస్ ఇట్ విల్ కమ్, హౌ మెనీ డేస్ యూ విల్ యూజ్? It will last. One month? Not month. 10 days? 3 weeks. 3 weeks? Yeah, 21 to 22 days. 21 to 22 days అయితే యూజ్ చేసుకుంటారంట. ఓకే, సో యూ కేమ్ హియర్ టు ఫిల్ ద గ్యాస్? Yeah, I came here to fill the gas. ఓకే. ఆ వెనకాతల పెద్ద సిలిండర్ అయితే ఉంది. అంటే నాకు తెలిసి గ్యాస్ అండర్ గ్రౌండ్ నుంచి పైప్స్ కనెక్ట్ చేసినట్టున్నారు. సో అందులో గ్యాస్ వస్తుంది, అక్కడి నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చారు. ఎవరు వచ్చినా సరే ఒక పర్సన్ అయితే ఉంటారు, అక్కడెక్కడో ఉన్నారు. ఆ పర్సన్ అయితే ప్రజెంట్ ఇక్కడ లేరు, అతను వచ్చి ఫిల్ చేస్తారనమాట మనం డబ్బులు ఇస్తే. ఈ జింబాబ్వే దేశం మొత్తానికి ఉన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒకటి ఉంది, అదే విక్టోరియా వాటర్ ఫాల్స్. ఆల్రెడీ మనం లాస్ట్ టైం జింబాబ్వే వచ్చినప్పుడు కూడా చెప్పాం కదా, ఈ విక్టోరియా వాటర్ ఫాల్స్ ప్రపంచంలోనే ఉన్న అతిపెద్ద వాటర్ ఫాల్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనమాట. చాలా అంటే చాలా పెద్ద వాటర్ ఫాల్. ఈవెన్ ఈ వాటర్ ఫాల్ ఏంటంటే 2 దేశాలని అయితే విభజిస్తుంది అనమాట. సగం వాటర్ ఫాల్ మనకేమో జింబాబ్వే దేశంలో కనిపిస్తుంది, మిగతా సగం వాటర్ ఫాల్ ఏమో జాంబియా దేశంలో కనిపిస్తుంది. ఎటు సైడ్ నేను చూసినా ఏంటంటే వ్యూ అయితే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈవెన్ మనకి రైనీ సీజన్ కాకపోయినా సరే జింబాబ్వే సైడ్ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది, కానీ జాంబియా సైడ్ అయితే వాటర్ ఫ్లో తక్కువ ఉంటుంది అనమాట ఒకవేళ రైనీ సీజన్ కాకపోతే. అదే ఒకవేళ వర్షాకాలంలో అనుకోండి, 2 వైపులా అయితే అసలు వాటర్ ఫాల్ విపరీతంగా పడుతూ ఉంటుంది. మొత్తం 1 కిలోమీటర్ దూరం నించున్నా సరే మనం తడిసిపోతాం అనమాట, అంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ జింబాబ్వే దేశం కానీ జాంబియా దేశం కానీ ఎవరు వచ్చినా సరే ముందుగా చేసే పని ఏంటంటే విక్టోరియా వాటర్ ఫాల్స్కి వెళ్ళడమే. అది నీళ్ళు లేనప్పుడు చూస్తే ఒకలా ఉంటుంది, నీళ్ళు ఉన్నప్పుడు చూస్తే ఒకలా ఉంటుంది. ఇంకా చాలా రకాల యాక్టివిటీస్ కూడా అయితే ఉంటాయి. ఈ కంట్రీస్కి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అయితే వాటర్ ఫాల్ విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కంట్రీలో నేను బాగా గమనించింది ఏంటంటే, యూజువల్గా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఇండియా తీసుకున్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే రిచ్, తర్వాత పూరు, మిడిల్ క్లాస్, ఇలా డిఫరెంట్గా కేటగిరీలుగా మనం విభజించుకుంటాం కదా మనలో మనమే. కాకపోతే ఈ జింబాబ్వే దేశంలో అలా ఉండదన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా వరకు 90% యూజ్ చేసే కరెన్సీ డాలర్స్ అని చెప్పాను కదా, అమెరికన్ డాలర్స్. సో ఇక్కడ ఉంటే బాగా ఉన్నోడు ఉంటాడు అంటే రిచ్, లేదంటే ఏమీ లేనోడు ఉంటాడు పూరు.
సో 2 క్లాసులు అనమాట, మిడిల్ క్లాస్ ఇలాంటి క్లాసులు ఏమీ ఉండవు, అయితే రిచ్ లేదంటే పూరు. చాలామంది ఏంటంటే ఈ ట్యాక్సీల్లో వాటిల్లో తిరగడానికి అఫోర్డ్ చేయలేక ఈ చిన్న చిన్న మినీ వ్యాన్లు అవి యూజ్ చేసుకుంటూ ఉంటారు, వాటిని కోంబీస్ అంటారు. ఇంకా ఈ దేశం ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ కంట్రీ అనమాట. అంటే మనం మిగతా ఆఫ్రికన్ కంట్రీస్లో చూసుకుంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే కంట్రీ మొత్తం డాలర్స్ మీద నడుస్తుంది కాబట్టి ఏ వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా, ఏ ఫుడ్ కొనుక్కోవాలన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే డాలర్ డాలర్ డాలర్. సో కంట్రీ కొంచెం బాగా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. ఒక రోజు మనం యాజ్ అ టూరిస్ట్గా ఉండాలనుకుంటే అట్లీస్ట్ ఒక $50 ఖర్చు పెట్టాలి, తక్కువలో తక్కువ నేను చెప్తున్నా. $50 అంటే దాదాపు ఒక 4,500 నుంచి 5,000 రూపాయలు అయితే మన చేతిలో ఉండాలి ఒక రోజు ఈ జింబాబ్వే దేశంలో ఉండాలంటే. తినడానికి కానీ లేదంటే స్టే చేయడానికి, ఇంకా మనకు కావాల్సినవి ఏమైనా కొనుక్కోవడానికి, ట్రాన్స్పోర్ట్కి అన్నిటికీ కలిపి అట్లీస్ట్ 5,000 రూపాయలైనా మన చేతుల్లో ఉండకపోతే ఈ దేశంలో అయితే తిరగడం కష్టం. వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ కంట్రీ అనే చెప్పొచ్చు ఈ సదరన్ ఆఫ్రికాలో. మనం ఇప్పుడు ఒక హిందూ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ హరారే క్యాపిటల్ సిటీలో 2 హిందూ టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట, అందులో ఒకటి ఇది. సో ప్రస్తుతానికి అయితే చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉంది చూడండి.